హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న తెనాలి వాళ్ళ ఛానల్. మై నేమ్ ఇది హేమంత్. మా ఒక వీడియోని మీరు ఫస్ట్గా చూస్తున్నట్లయితే ఇక్కడ రెడ్ కలర్ ఉన్న బటన్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే మా ఒక లేటెస్ట్ వీడియోస్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ టెక్నాలజీ మీరు తెలుసుకోవచ్చు. సో అసలు ఈ వీడియోలో ముందుగా మీకు చెప్పబోయేది ఏంటంటే ఏపీ ఎంసెట్ ర్యాంక్స్ వచ్చి అందరు రెడీగా ఉన్నారు. కౌన్సిలింగ్ ప్రొసీజర్ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు, డేట్స్ ఎప్పుడు అనేది. అది ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు మీకు తెలియనట్టు వాళ్ళ ఛానల్లో మీకు చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇవాళ మనకి 1/6/2017 ఈ అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది ఏపీ ఎంసెట్ వాళ్ళు. సో ఆ కన్వీనర్ డీటెయిల్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్, ఎప్పుడెప్పుడు ఏ ర్యాంక్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా, అలాగే సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటనేది ఈ వీడియో క్లారిటీగా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. సో ముందుగా మీ ఆ నోటిఫికేషన్ చెక్ చేసుకోవాలంటే గూగుల్ ఆన్ చేసినట్లయితే ఇక్కడ apmset.nic.in అని టైప్ చేయండి. apmset.nic.in అని టైప్ చేసిన ఇక్కడ ఫస్ట్ మనకు వచ్చేసింది సార్, దీన్ని క్లిక్ చేయండి. సో దీన్ని క్లిక్ చేసినాక మీకు ఒక హోమ్ పేజీ ఓపెన్ అయిపోద్ది. ఇదనమాట మన apmset.nic.in అనే వెబ్సైట్. సో ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ అసలు డీటెయిల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోవాలంటే మీరు ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ ఎప్పుడు దాకా అనేది ఇక్కడ నోటిఫికేషన్ అండ్ షెడ్యూల్స్ అని చూసారా, రైట్ సైడ్లో బాటంలో నోటిఫికేషన్ అండ్ షెడ్యూల్స్. సో దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేసినాక మీకు ఇలా ఇంకో ట్యాబ్ ఓపెన్ అయిపోద్ది పక్కన. ఫస్ట్ చూసినట్లయితే ఏపీ ఎంసెట్ డీటెయిల్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్, ఇది వచ్చినట్లయితే ఈ ఫస్ట్ డౌన్లోడ్ చేసినట్లయితే మీరు ఏ రోజు కౌన్సిలింగ్ ఉండి ఏంటి అనేది అదొకటి అనమాట. సో రెండోది చూసినట్లయితే డీసెంట్రలైజ్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఓసీ, బీసీ, ఎస్సీ, మైనార్టీ కేటగిరీ క్యాండిడేట్స్ అనెక్సర్ 1. సో ఇది చూసినట్లయితే మీ వెరిఫికేషన్ ఎక్కడెక్కడ అనేది ఏంటనేది, ఏ కాలేజీలో వెరిఫికేషన్ చేసుకోవాలి, మీరు ఎక్కడ అటెండ్ అవ్వాలనేది దీంట్లో ఉంటుంది అనమాట రెండో ఆప్షన్లో. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే డీసెంట్రలైజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎస్టీ కేటగిరీ క్యాండిడేట్స్ అనెక్సర్ 2 సపరేట్గా ఇవ్వడం అనేది జరిగింది వీళ్ళు. ప్రయారిటీస్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకు కూడా చూసుకోవచ్చు అనమాట, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ చూసినట్లయితే నోటిఫికేషన్ ఫర్ నాట్ క్వాలిఫైడ్ అపీరియడ్ మైనారిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ అనేది చెక్ చేసుకోవచ్చు. అఫీషియల్గా మీరు చెక్ చేసుకోవాలంటే అసలు మనం ఇప్పుడు డేట్స్, రేపు కౌన్సిలింగ్కి ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి ఏంటనేది ఇప్పుడు మనం చూసుకుందాం. సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ బై ఆల్ క్యాండిడేట్స్. సో ఇవన్నీ మీరు ఎత్తుకెళ్ళాలన్నమాట. ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్. సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, 2 సెట్లు జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళాలి. ఏది ఒరిజినల్ కాకుండా, అంటే 2 సెట్లు మీరు అక్కడికి తీసుకువెళ్ళాలన్నమాట. సో అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 3 సెట్లు తీయించుకోండి, 1 సెట్ మీ దగ్గర పెట్టుకోండి, 2 సెట్లు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ చూసినట్లయితే ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డు మీరు ఇంకెవరైతే డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు apschep.gov.in కూడా మీరు ర్యాంక్ కార్డు అనేది అవైలబుల్లో ఉంటుంది. సో ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ కూడా దాంట్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ మెమోరియల్ మార్క్స్ కమ్ పాస్ సర్టిఫికేట్. సో ఇంటర్మీడియట్ మెమోరియల్ మార్క్స్ ఎవరైతే ఉన్నారో సో ఇంటర్ పాస్ అయిన సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీరు డౌట్స్ అడగద్దు మళ్ళీ కామెంట్స్లో. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అంటే మీకు వస్తే సరే, అంటే షార్ట్ మెమో ప్రొవైడ్ చేస్తారు, షార్ట్ మెమో వస్తే సరే, లేకపోతే మీరు జిరాక్స్ తీసుకొని, అంటే నెట్ షాప్కి వెళ్ళి జిరాక్స్ తీసుకొని మీ మార్క్ లిస్టు దాని మీద మీ ప్రిన్సిపల్ చేత సైన్ చేయించి, అంటే గ్రీనింగ్తో సైన్ చేయించి స్టాంప్ వేయించి ఆ మార్క్స్ మెమో తీసుకెళ్ళినా సరిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో, ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ ఆప్షన్ చూసినట్టయితే 6th to ఇంటర్ స్టడీ సర్టిఫికేట్ ఆర్ రెసిడెంటీ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆర్ క్యాండిడేట్ హ్యాస్ నో institutionalized education or residency certificate of either parents in AP for 10 years in case non-local candidates. సో ఇది వచ్చేసరికి మనకి 6th నుంచి ఇంటర్ దాకా వీళ్ళు స్టడీ సర్టిఫికేట్ తీసుకురమ్మన్నారు. ఒకవేళ లేకపోతే కనుక రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకెళ్ళమన్నారు. అంటే ఇక్కడ 10 yearsకి ఇక్కడ ఉంటున్నట్టు, ఏపీలో ఉంటున్నట్టు చూపించాలన్నమాట. అది రెసిడెన్సీ సర్టిఫికేట్ మీ సేవలో దొరుకుతుంది. దానికన్నా మీకు 6th నుంచి ఇంటర్ స్టడీ సర్టిఫికేట్ అయితే బాగుంటుంది. ఇంకా 6th to ఇంటర్ స్టడీ సర్టిఫికేట్ తీసుకెళ్ళే వాళ్ళు రెసిడెన్సీ అవసరం లేదు కన్ఫామ్గా. నెక్స్ట్ 6th ఆప్షన్ వచ్చేసరికి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ 1/1/2014 నుంచి, అంటే ఈ 1/1/2014 నుంచి ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు ఉంటారో అక్కడి నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ పనికి వస్తుంది. పాతదైనా పర్లేదు, అంటే 1/1/2014 నుంచి తీసుకున్న వాళ్ళందరూ ఇన్కమ్ సర్టిఫికేట్ పనికి వస్తుంది, అంటే ఇప్పుడు దాకా. నెక్స్ట్ వైట్ రేషన్ కార్డ్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ ఏపీ క్లైమింగ్ ట్యూషన్ ఫీజు రివర్స్మెంట్. సో మీకు వైట్ రేషన్ కార్డు కూడా ఒకటి తీసుకెళ్ళాలంటుంది, దాని జిరాక్స్ కూడా మీరు దగ్గర పెట్టుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్తో పాటు వైట్ రేషన్ కార్డ్ జిరాక్స్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ 7th ఆప్షన్ వచ్చేసరికి ఆధార్ కార్డ్ విల్ రిటర్న్ ఆఫ్టర్ వెరిఫికేషన్. ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకెళ్ళండి ఒకటి కంపల్సరీగా. రేషన్ కార్డు కూడా వైట్ రేషన్ కార్డు ఒకటి ఒరిజినల్ తీసుకెళ్ళాలి కంపల్సరీగా. ఆధార్ కార్డు మాత్రం రిటర్న్ ఇచ్చేస్తారు, మళ్ళీ ఒరిజినల్స్ అన్నీ మీకు వెంటనే రిటర్న్ చేసేస్తారు.
అక్కడే ఒక జిరాక్స్ సెట్ మాత్రం వాళ్ళు తీసుకుంటారనమాట. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంప్లిమెంట్ అథారిటీ ఆఫ్ రిజర్వ్డ్ కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్స్. ఎవరైతే ఉంటారో బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓసీ వాళ్ళు అవసరం లేదు. నెక్స్ట్ పిహెచ్, ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అవైలబుల్ తీసుకెళ్ళండి. 9th ఆప్షన్ అదనమాట. సో ఇప్పుడు చెప్పిన పర్టికులర్స్ ఏది ఒకటి మిస్ అవ్వకూడదు. సో ఈ మిస్ అయితే మీకు కౌన్సిలింగ్ అనేది మళ్ళీ జరగడం అనేది జరుగుతుంది. అంటే మీరు వెళితే సరే ఆ లోపు అన్ని సర్టిఫికేట్స్ ఉండాలి, లేకపోతే మళ్ళీ మీ కౌన్సిలింగ్ రమ్మంటం అనేది జరుగుతుంది. మీరు ఏ సర్టిఫికేట్స్ అయితే అవి తీసుకెళ్లేదో వాటిని మళ్ళీ రమ్మని చెప్తారు కౌన్సిలింగ్ అయిపోయేలోపు. నో ప్రాబ్లం. మీకు ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ ఆప్షన్స్ కూడా అయిపోయేలోపు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అది అయిపోవాలి. సో ఇక్కడ చూసుకున్నాం డీసెంట్రలైజ్డ్ వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనమాట. అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వాళ్ళ వరకు. సో ఎనెక్జర్ 1 అనమాట. ఇది చెప్పాను కదా, apmset.nic.inలో రెండో ఆప్షన్ మీరు డౌన్లోడ్ చేసుకోండి, క్లారిటీగా మీకు తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 8/6/2017 నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అనమాట. ఫస్ట్ ర్యాంక్ నుంచి 8000 ర్యాంక్ వాళ్ళు 8వ తారీఖున వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ 9/6/2017 వచ్చేసరికి 8001 నుంచి 16000 ర్యాంక్ వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ 10/6/2017 వచ్చేసరికి 16000 నుంచి 30000 ర్యాంక్ వాళ్ళ వరకు వెళ్లాల్సి ఉంటుంది. 11వ తారీఖు వచ్చేసరికి 30001 నుంచి 45000 ర్యాంక్ వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. 12వ తారీఖు నుంచి 45000 నుంచి 60000 ర్యాంక్ వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. 13/6/2017 నుంచి 60000 నుంచి 78000 ర్యాంక్ వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. 14/6/2017 నుంచి 78000 టు 95000 ర్యాంక్ వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ 15/6/2017 వచ్చేసరికి 95000 నుంచి 1,15,000 వరకు వెళ్లాల్సి ఉంటుంది. 16వ తారీఖు వచ్చేసరికి 1,15,001 నుంచి 1,30,000 వరకు వెళ్లాల్సి ఉంటుంది. 17వ తారీఖు వచ్చేసరికి 1,30,000 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు వీళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు ఆప్షన్స్ ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలి ఇక్కడ అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అంటే 8, 9 కౌన్సిలింగ్కి వెళ్తారు కదా, వాళ్ళు ఇక్కడ 11వ తారీఖు 12వ తారీఖు అనేది మీరు ఎక్స్క్యూజ్ చేసుకోవచ్చు అనమాట. 1 నుంచి 30,000 ర్యాంక్ వాళ్ళ వరకు 11, 12వ తారీఖు మీరు అంటే ఈ apmset.nic.in అనే వెబ్సైట్లో మీరు కౌన్సిలింగ్ ప్రొసీజర్ అనేది చేసుకోవాల్సి ఉంది. అంటే మీకు ఏ కాలేజ్ కావాలి ఏంటనేది 11, 12వ తారీఖు 1 నుంచి 30,000 ర్యాంక్ వాళ్ళు ఎక్స్క్యూజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ అలాగే 13, 14వ తారీఖున 30,000 1 నుంచి 60,000 ర్యాంక్ వాళ్ళ వరకు 13, 14వ తారీఖున అవైలబుల్లో ఉంటుంది. నెక్స్ట్ 15, 16 తారీఖు వాళ్ళు 60,000 1 నుంచి 90,000 వరకు ర్యాంకు ఆప్షన్స్ పెట్టుకోవడం ఉంటుంది. నెక్స్ట్ 17, 18వ తారీఖు 90,000 1 నుంచి 1,20,000 వరకు ఈ ర్యాంక్ వాళ్ళు ఈ 17, 18వ తారీఖు కూడా మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 19, 20వ తారీఖు వాళ్ళు 1,20,000 నుంచి లాస్ట్ ర్యాంక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 19, 20వ తారీఖులో పెట్టుకోవచ్చు. అదనమాట 20వ వెబ్ ఆప్షన్స్ అనేవి ర్యాంక్ వైజ్గా మీరు పెట్టుకోవాలి. ఈ ర్యాంక్ దాటితే కనుక మీరు ఈ 2 రోజులు దాటితే కనుక పెట్టుకోవటానికి కుదరదు. మళ్ళీ వీళ్ళు ఎప్పుడు పెట్టుకోవాలంటే ఆప్షన్స్ 21/6/2017 అండ్ 22/6/2017 ఈ 2 డేట్లో 21, 22వ తారీఖుల్లో మీరు ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. కంపల్సరిగా మీరు ఈ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. 21, 22 చేంజ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరన్నా చేంజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కాలేజ్లో ఆ రోజు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 25/6/2017 మీకు అలాట్మెంట్ అనేది రిలీజ్ అవుతుంది. 22కు మీకు ఆప్షన్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. ఇక ఏ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీకు ఉండదు. సో ఒకరోజు గ్యాప్ అడ్డుపెట్టి వాళ్ళు 2 డేస్ గ్యాప్ అడిగారు, 23, 24 గ్యాప్ వదిలేసి సో 25వ తారీఖున మీకు అలాట్మెంట్ అనేది ఏ కాలేజ్ వచ్చింది ఏంటనేది మీకు రిలీజ్ చేయడం అనేది. ఈ నోటిఫికేషన్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి అందరూ డీటెయిల్గా. నెక్స్ట్ మనకి లాస్ట్లో ఒకటి రాయటం అనేది జరిగింది, ప్రాసెసింగ్ ఫీజు అని ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. ప్రాసెసింగ్ ఫీజ్ టు బి పెయిడ్ అంటే మీరు కౌన్సిలింగ్లో పే చేయాల్సి ఉంటుంది. సో ఆ ఫీజు వచ్చేసరికి 1,200 రూపీస్ అనమాట. ఓసీబీసీ వాళ్ళు 1,200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళు 600 కౌన్సిలింగ్లో పే చేయాల్సి ఉంటుంది. ఇది కౌన్సిలింగ్ ప్రొసీజర్ అనమాట. కౌన్సిలింగ్లో పే చేయాలి మీరు, కంపల్సరీగా ఇది మర్చిపోవద్దు ప్రాసెసింగ్ ఫీజ్ అనేది. నెక్స్ట్ ఇది అనమాట మీకు ఏ కాలేజెస్ ఆప్షన్స్ ఎక్కడెక్కడ జరుగుతాయి అనేది. సో మనకి కాలేజెస్ కొన్ని ఇవ్వటం అనేది జరిగింది. ఈ కాలేజెస్ నేను ఎనెక్జర్ 1 డౌన్లోడ్ చేశాను అనమాట. గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ, అలాగే గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ, ఆంధ్ర లయోలా కాలేజ్, అలాగే ఎస్ఆర్సివిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విజయవాడ, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్ గుజ్జనగొండ గుంటూరు, ఇవన్నీ చెక్ చేసుకోండి. మీకు ఏ ర్యాంక్ వాళ్ళు ఎప్పుడు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలో ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. ఆంధ్ర లయోలా కాలేజీలో 9ంటికి స్టార్ట్ అవుతుంది. అంటే ఏ కాలేజ్ అయినా సరే 9 AM కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే 9 AM మధ్యాహ్నం వరకు ఎవరైతే ఉన్నారో 1 నుంచి 20,000 ర్యాంక్ వాళ్ళ వరకు 9 AM లోపు అటెండ్ అవ్వాలి. అంటే 9 AM టు
1 దాకా వాళ్ళకి జరుగుతుంది. నెక్స్ట్ 1 PM నుంచి 20,001 నుంచి 40,000 ర్యాంక్ వాళ్ళ వరకు జరుగుతుంది. అట్లా ఏ ర్యాంక్ వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళాలో అవైలబుల్ చూసుకోవచ్చు మీరు. సో ఏ కాలేజ్ అనేది. సో ఇది కూడా మీరు apmset.nic.in అనే వెబ్సైట్లో అనెక్జర్ 1 అని ఉంది చూసారు, దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదనమాట ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ డేట్స్ అనేది రిలీజ్ కావడం జరిగింది. అంటే ఎక్స్క్లూజివ్గా మీకు 12 PMకి రిలీజ్ అయింది. మా తెలుగు నెట్ వాళ్ళ ఛానల్ ద్వారా మీకు తెలియజేసాం. సో మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నెట్ వాళ్ళ ఛానల్.